గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. నా వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అంటే నేను కొంచెం మన బైక్ మోడిఫికేషన్ స్టార్ట్ అయింది, అందుకే అలాగా లేట్ అయినాయి. మీకు ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి రీల్స్ వస్తాయో నాకు ఒకసారి చెప్పండి. ఒకసారి నాకు వచ్చే రీల్స్కి అయితే సంబంధమే లేదు. ఒకరైతే వద్దు సీను నీకేమవుతుంది నాకే అవుతుంది ఆ రీల్ ఒకటి, ఇంకొకటి ఏమో ఒక్కొక్క రీల్ బ్రో వచ్చేది నాకైతే మరి ఘోరంగా రీల్స్ వస్తాయి నాకైతే చూస్తాక మంచిగా అనిపించదు. నేనే ఇంకా దారుణంగా డ్రైవ్ చేస్తా అంటే ఈ ఆటో వాడు ఇంకా ఘోరంగా డ్రైవ్ చేస్తాను. మీకు ఎలాంటి రీల్స్ వస్తే నాకు ఒకసారి కింద కామెంట్ పెట్టండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి డూప్లికేట్ అకౌంట్ పెట్టిన, డూప్లికేట్ అకౌంట్ పెట్టి మా వంశీని అడ్డంగా బుక్ చేసిన. బేబీ ఏం చేస్తున్నావు బేబీ, నన్ను మర్చిపోయావా, నేను నీ రమ్య అని అన్నమల్లే మా వంశీకి గుండెలు ఆగిపోయినంత అయిందంతా. వరుసగా 2 గంటల సేపు నేను నా లవర్ తోటి కూడా ఇంత గంటల సేపు మాట్లాడలేదు బ్రో. నిజం చెప్పాలంటే నాకు లవర్ లేదు. ఇక మా ఊరంటే అట్లా ఆడుకోవాలని అట్లా చేసిన. కానీ బాబా మార్నింగ్ ఇలా బైక్ తోటి రైడ్ చేస్తే కానీ ఇలాగా అమ్మాయిలు వెళ్తే నాకు గుండెలో మంటలేస్తుంది. ఒక్క అమ్మాయి లేదు గాయస్. ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా సెట్ చేస్తా అంటే కొంచెం 550 ఇస్తా, వచ్చేసి సెట్ చేయండి గాయస్. ఇళ్ళకి సత్తన్నం రా అంటే మా దోస్తుగాళ్ళకేమో ఒక్కొక్కరికి ఎక్స్, ఇంకొకరికేమో ఇద్దరిని మెయింటైన్ చేస్తాను గాయస్ మా దోస్తుగాళ్ళు అందరూ. నేను చూడు సింగిల్ బతికి ఒక్క అమ్మాయి లేదు జీవితంలో. ఇన్స్టాగ్రామ్లో హాయ్ హలో అంటే బ్లాక్ వాడు ఉంటాడు కదా, వాడిని నేమ్ ఐడియా లేదు కానీ క్రేజీగా ఉంటుంది డాడీ, మొత్తం క్రేజీగా. నీ చేతిలో రాతలు ఎక్కడ ఉన్నాయి రా, ఎప్పుడో వెళ్ళిపోయినాయి అంటారు కదా, ఆ బాబతే లాంటివన్నీ. నేను స్కూల్లో అవట, ఇంటర్లో వస్తే బాయ్స్ వేరు గర్ల్స్ వేరు అయింది. ఇక డిగ్రీలోకి వచ్చినా కూడా ఒక్కటి రాదు మా కాలేజ్కి. నా దరిద్రం ఏంటంటే వచ్చినా కూడా ఏం చేసేటట్టు ఉండేది. ఆ పీడి సార్ వాడు దొబ్బుతాడు, ఆ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ కాలేజ్కి ఎందుకు వస్తారో ఏమో నాకు ఐడియా లేదు అసలు. ఇంకా మాట్లాడుకుంటూ ఇక వాళ్ళు మంచిగా దాకా వచ్చేస్తున్నాను నేను కూడా. ఇటు సైడ్ వాటర్ ఏం లేదు, అటు సైడ్ ఉంటుంది ఇక. కాల్స్ అయితే నేనైతే బాగా బాబా ఇంకా విన్ నాయిస్ రాకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ. దీనిలోకి వెళ్ళాం వస్తా. స్కూల్లో ఉన్నప్పుడు మేము ఇటు సైడ్ లోపలికి వెళ్ళాం. దీనిలో వాటర్ అనేది ఎట్లా వస్తాయో ఎట్లా వెళ్తాయో అక్కడ ఉంది. అది బ్యూటిఫుల్ ప్లేస్ అప్పుడు నిజంగా చెప్పా అంటే. మేము స్కూల్ ట్రిప్లో వచ్చినప్పుడు అయితే మాకు ఎంజాయ్గా ఉండేది. అక్కడ దాకా వెళ్ళచ్చు కానీ మాకు అంత ఎంట్రీ ఉండేది. అటు సైడ్ వాటర్ సూపర్గా ఉన్నది, ఇటు సైడ్ మొత్తం ఎండిపోయింది. ఇటు సైడ్ ఏమో కానీ అటు సైడ్ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇటు సైడ్ మొత్తం ఎండింది గాయస్. ఇటు సైడ్ కూడా కొంచెం
గాయస్ మనం ఇటు అవతలికి వచ్చినాం. ఇటు సైడ్ వెళ్తే మొత్తం రామగుండం. మీకు ఇటు సైడ్ ఎక్కడన్నా బైక్ ఆపుతా, బైక్ ఆపి మీకు మంచి వ్యూ అనేది చూపిస్తా. ఆపాలని చూస్తున్నాను అంతే నేను. ఇక్కడ ఆపుతావు, ఇంకొంచెం ముందు ఆపుతా. ముందు ఆపి మీకు కొంచెం మంచిగా వ్యూ అనేది క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఇక్కడ ఆపేసి గాయస్, ఇది మా ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇటు సైడ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి. మీకు కొంచెం జూమ్ చేస్తా. అంటే అటు సైడ్ వాటర్ ఎక్కువ ఏం లేదు, కానీ ఇటు సైడ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళి వస్తా. ఇటు సైడ్ వ్యూ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. వావ్, కింద చేపలు ఉన్నాయి. చేపలు రొయ్యలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గాయస్, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయినా మనం వచ్చినది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళి మన వీడియోని స్టార్ట్ చేసేయాలి. కానీ ఇంకా మార్నింగ్ వస్తే ఇక్కడ ప్లేస్ అద్దరిపోతుంది. లొకేషన్ కూడా ఇటు సైడ్ ఇట్లా హిందీకి పోవచ్చు, కానీ హిందీకి నాట్ అలౌడ్. మేము కొంచెం ఫ్రెండ్స్ ఇటు సైడ్ మొత్తానికి వాటర్ లేదు, కానీ అటు సైడ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఏమో వర్క్ అనేది ఉందనుకుంటా ఇటు సైడు. మా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఈసారి. మొత్తం బ్యాక్ లేక మొత్తం వాటర్ లేక మొత్తం ఎండింది. అటు సైడ్ ఏదో మన వాల్కనో ఎక్కువ ఉంది ఆడ. అటు సైడ్ ఆడ వాల్కనో ఉంది అనుకుంటా. అయితే ఒకసారి వెళ్ళాలి అటు సైడ్ కూడా. టైం వచ్చేసి 9:06. బ్యాక్ టు హోమ్. ఇటు సైడ్ దీని లోపలికి వెళ్ళాం గాయస్. ఇటు సైడ్ లోపలికి వెళ్తే దీనిలో మన ఈ వాటర్ని ఎలా మనం డ్రింకింగ్ వాటర్ లాగా ఎలా అవుతుందో దీని మొత్తం ప్రాసెస్ మాకు లైవ్లో చూపించిండు దీనిలోకి వెళ్ళినప్పుడు. మీరు కూడా ఒకసారి వస్తే వాళ్ళతోటి మాట్లాడండి. సార్ మేము కూడా కొంచెం లోపలికి వెళ్ళి అలా వాటర్ ఎలా అవుతుందో మన డ్రింకింగ్ వాటర్ లెక్క వాళ్ళు మొత్తం A to Z మొత్తం క్లారిటీగా చెప్తారు. వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే. సైడ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి ఎప్పుడు వచ్చినా కానీ నాకైతే రొయ్యలు అంటే మస్తు ఇష్టం. ఒక 1 kg ఎంత ఉంటుందో ఒకసారి ఐడియా లేదు, కానీ నేను అప్పట్లో 2018లో పట్టుకొచ్చినప్పుడు అయితే 1 kg వచ్చేసి 350 or 400 ఉన్నది. ఇప్పుడు రేట్ ఎంత ఉందో ఐడియా లేదు. ఒకసారి ఉంటే అడుగుదాం వాళ్ళ లోకల్ దగ్గరనే చేపలు ఇంకా రొయ్యలు సూపర్ ఉంటాయి. నేను ఇంతకుముందు వాటర్లో మన రొయ్యలు ఇంత మన హ్యాండ్ అంత ఉన్నది, హ్యాండ్ అంత ఉన్నాయి, కానీ అది దాన్ని పట్టుకోలేం. నెక్స్ట్ రైడ్ నేను స్టార్ట్ అవుతుంది, కానీ ఇంకొంచెం లేట్ అవుతుంది. కొంచెం బైక్ మోడిఫికేషన్స్ అవి ఇవి వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇది స్మెల్ ఏడొస్తుందో నాకైతే అర్థమైతలేదు ఈ నుంచి అనుకుంటా. ప్రకృతి రొయ్యలు ఉన్నాయా మరి అడుగుదాం ఒకసారి. రొయ్యలు ఉంటే ఒక ½ kg చేసుకుపోతాం ఎలా ఇంటికి. చేపలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, రొయ్యలు లేదనుకుంటా. చూస్తే చేపలు ఉన్నాయి, రొయ్యలు లేవు గాయసిడ. అడుగుదాం అనుకున్నా కానీ చూసేవారికి చేపలు మాత్రమే ఉన్నాయి ఆడ.
నా ఫ్రెండ్ దగ్గరికి ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.